వెల్కమ్ టు E6 టీవీ. హిమాచల్ టు గుజరాత్ దేశాన్ని వణికిస్తున్న ముసురు. ఉత్తరాఖండ్కు రెడ్ అలర్ట్. ఇక దేశవ్యాప్తంగా ఋతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మీదుగా గుజరాత్ వరకు భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇక కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ప్రజలు, పర్యాటకులు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరాఖండ్ మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యూపీలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నగరాలలో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలిపోవడం, విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రాణ నష్టం కూడా నమోదైంది. అటు గుజరాత్లో నదులు ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాతావరణ నిపుణుల ప్రకారం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఋతుపవనాల చురుకుదనం కలిసి దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు పశ్చిమ, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. అవసరం లేకపోతే వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలు చేయకండి. పర్వత ప్రాంతాల్లో పర్యటనలను వాయిదా వేసుకోండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, స్థానిక అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించండి. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ కంట్రోల్ రూములు, విపత్తు నిర్వహణ విభాగం, హెల్ప్ లైన్లను వెంటనే సంప్రదించండి. ఇక ప్రజల ప్రాణ భద్రతే ప్రధానం, అప్రమత్తతే రక్షణ. ఇది E6 టీవీ ఛానల్. జర్నలిజమే మా నైజం.